ట్రంప్ మన బాలయ్య బాబు సినిమాలు బాగా చూస్తాడనుకుంటా. ఆ సినిమా డైలాగుల్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి చూసి వాడుతున్నాడు. లేదంటే గనక బోయపాటి సీను లాంటి వాళ్ళెవరన్నా ఆయన దగ్గరుండి డైలాగులు రాసిస్తున్నారో గానీ, నిన్న ఏమో ఏది 'సమయం లేదు మిత్రమా, రణమా శరణమా' అంటూ 'గౌతమిపుత్ర శాతకర్ణి' డైలాగ్ టైప్‌లో వాడాడు. గ్రీన్‌లాండ్ విషయంలో టైం లేదు, అటో ఇటో తేల్చుకుందాం అన్నటువంటి. ఇప్పుడు కొత్తదేంటంటే మన 'బిజినెస్ మెన్' సినిమాలో ఈయన డైలాగ్ ఉంటది కదా! మహేష్ బాబు డైలాగ్ ఒకటుంటది. హీరోయిన్‌ని ముందు మోసం చేసి లవ్ చేస్తాడు కమిషనర్ కూతుర్ని. ఆ తర్వాతన ఆ విషయం బయటపడిన తర్వాత తనొక స్మగ్లరు లేకపోతే గనక మాఫియా శక్తి అని బయటపడిన తర్వాత హీరోయిన్ను ఆహ్, తండ్రి దగ్గరికెళ్ళిపోతుంది. ఇతనితో లవ్ మానేస్తది. ఆ టైంలో ఇతను కిడ్నాప్‌లు, ఈ వ్యవహారాలు చేస్తున్నటువంటి సందర్భంలో చెప్పు నువ్వు లవ్ చేస్తున్నానంటే నేను మొత్తం మానేస్తా. లేదంటే గనక నా ఇష్టం. నేను బిజినెస్ చేసుకుంటా. బిజినెస్ మెన్ లాగా. అంటే మాఫియా అంతా నడుపుకుంటాను. మీరు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? లేదా నువ్వు వచ్చేస్తావా? ఏదో ఒకటి చెప్పు అని అడుగుతాడు. అమ్మాయి కాదంటది. ఆహ్, తండ్రి కూడా కాదంటాడు. ఆ దెబ్బతో చివరికి స్మగ్లర్‌గా, మాఫియా శక్తిగా మారినట్టు చూపెడతాడు. ఇప్పుడు ట్రంప్ నార్వేకి ఒక లెటర్ రాశాడు. ఎందుకంటే నోబెల్ బహుమతి ఇచ్చేది నార్వే కాబట్టి. మీరు నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. 8 యుద్ధాలు ఆపినా కూడా ఈడు ఏ యుద్ధం ఆపాడో ఆడికే తెలీదు. కానీ ఆడు చెప్పాడు కాబట్టి అయిపోయినాయి అనుకోవాలి. కాబట్టి నేను యుద్ధాలు ఆపాను కాబట్టి నాకు శాంతి బహుమతి ఇవ్వాలి. నాకు ఇవ్వలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా. ఆయన అమెరికా అధ్యక్షుడు. అలాంటి లేఖలేందో, ఆ డైలాగులేంటో, సినిమా టైప్ మాటలేంటో ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నాడు. ఒక తిక్కలోడు అమెరికా అధ్యక్షుడైతే ఎట్టుంటదో ప్రపంచానికి తెలుస్తోంది.